ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు జీవము గల దేవుని యొక్క వాగ్దానం 121వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదములు త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఈ వాగ్దానమును బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మిమ్మలను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. 2వ దెసలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అవును, దుష్టుని నుండి మనల్ని కాపాడువాడు. మన పాదములను త్రొట్టిల్లాలని అపవాది సంకల్పం. మనము ఆత్మ సంబంధముగా ఎదగకూడదు, నాశనం అవ్వాలనేది కోరుకునేది. కానీ ప్రభు నమ్మదగినవాడు. నిన్ను అపవాది చేతిలో పడకుండా కాపాడి నడిపించువాడు. నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు నిన్ను కాపాడలేడా? అట్లయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. నమ్మి, నాయనా నన్ను కాపాడు, నా పాదము త్రొట్టిల్లకుండా నన్ను బలపరచు అని ప్రాధేయపడి అడిగితే నీ దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీ చేయి విడవడు, నిన్ను ఎడబాయుడు, నిన్ను ఆశీర్వదించువాడు, నిన్ను దీవించువాడు, నిన్ను కరుణించువాడు. రోగములో ఉన్నవా? రోగములో బాగు చేస్తాడు. అప్పుల సమస్యలు ఉన్నవా? అప్పుల నుండి విడుదల కలిగిస్తాడు. పాపం నిన్ను పట్టి పీడించి నిన్ను త్రొట్టిల్లేలాగా చేస్తుందా? దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. కాబట్టి ఆయన నత్తుకొని ఈ మే నెల 2వ తారీఖు నాకు ఇచ్చావు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా అని అడుగు. తప్పగా నిన్ను నడిపిస్తాడు. ఈ వాగ్దానమును మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన తండ్రి, నమ్మదగిన దేవ, నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాం. నీవు మా పాదాలను త్రొట్టిల్లనీయకుండా దుష్టుని నుండి కాపాడువాడువు, కొనుకవు నిద్రపోవు నైనా. నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాం. ఈరోజు మా జీవితం అంతటిని మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం. మీ నామములో నడిపించండి, ఆదరించండి. యేసు క్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆయన నమ్మదగిన వాడు. విశ్వాసం ఉంచండి. ఏ ఆపద నీ మీదకి రాకుండా కాపాడువాడు. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.